చుట్టాలు వచ్చారు. ఉష్ణం చేసి నీ లోపల పెట్టించావా? అన్నీ పెట్టించేస్తున్నానయ్య గారు. త్వరగా తీసుకెళ్ళండి రా గాడిపిల్లారా. రండి. నమస్కారం. అంటే మీరు అందరిలాంటి ఆఫీసరే అన్నమాట. ఈ పేదవాడి కుటీరంలోకి సుస్వాగతం. ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నా. అయ్యయ్యో, మీరు ఫస్ట్ టైం నా ఇంటికి వస్తే కూర్చోబెట్టి మాట్లాడడానికి కుర్చీలు లేవు. టీ కాఫీలు ఇద్దామా అంటే పని మనుషులు ఎవ్వరూ లేరు. ఇక తినడానికి ఏమైనా అంటే మెదడు తప్ప. నువ్వు మూసుకున్నాడా? పంచ జరిగింది చూసుకోండి. నన్నే అక్కడికి రమ్మన్నారట. రావడానికి నాకు టైం దొరకలేదు. ఏంటంటే సరుకు తెచ్చే బండి గుద్దేసి ఉంటుంది. ఏ లారీనో బస్సునో వ్యాన్నో. అక్కడికి రావడానికి తమరికి టైం లేదు కనుక నేనే ఓసారి నా మొహం చూపించి వెళదాం అని వచ్చాను. ఎందరో వస్తూ ఉంటారు, మీరు రావడంలో తప్పేమిటి? నేను కర్ణుడి వంశంలో పుట్టిన వాడిని వీళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు. అవును. ఎవరేమడిగినా ఇచ్చేస్తాను. డబ్బైనా బంగారమైనా బంగ్లా అయినా ఏది అడిగినా లేదు అనను. ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తాను, పోలీసు వాళ్ళకి ఇస్తాను, కట్టలు కట్టలుగా ఇస్తాను. ఆ దేవుడు నాకు ఇస్తున్నాడు కదా, నేను ఎందుకు పిసినారిగా ఉండాలి? మీరు కూడా కావాల్సినంత తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి సార్. ఈ మధ్య తమాషా జరిగింది. అవును, ఫైనాన్స్ మినిస్టర్ నన్ను మొబైల్లో కాంటాక్ట్ చేసి, సత్యం ఖజానా ఖాళీ అయ్యి జీతాలు ఇవ్వడం సమస్య అయిపోయింది, వేరే దారి లేక నీకు ఫోన్ చేశాను అన్నారు. డబ్బు ఖర్చు అయితే ఏంటి సార్, అది మనకి గౌరవం కదా. స్వర్ణభస్మం పాలు ఇక ఆపుతావా? ఇక విషయానికి వద్దాం. ఇవ్వడానికి నేను రెడీ, తీసుకోవడానికి మీరు రెడీయేనా? ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటేనే సార్ మన మధ్య దూరం తగ్గుతుంది. మీరు ఐపీఎస్ అయితే నేను ఐఏఎస్, ఇండియన్ ఆబ్కారీ సర్వీస్. నేనేం గొప్పలు చెప్పుకోవటం లేదు సార్. అని చేత అయిందా ఏంటి? నీ వాగుడైందా అని అడుగుతున్నాను. ఓ గురుమూర్తి, అంటే మీరు సీరియస్ గానే వచ్చారా? తమరు జెంటిల్మెన్ అని నాకు తెలుసు, మీరు దేనికి లొంగరని నాకు తెలుసు. అయినా సరే నేను మిమ్మల్ని పడగొడతాను. దానికి కావలసిన అమ్ము నా అంబుల పొదిలో ఉంది, చూస్తారా? మహిమాం లక్ష్మం మీరే కాపాడాలి సార్, ఎలాగైనా కాపాడాలి సార్. మీరే నాకు దిక్కు సార్. సార్ సార్ ఈ సత్యం అమాయకుడు సార్, మీరే నన్ను కాపాడు. నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నిన్ను వదిలిపెట్టేది లేదు సత్యం. క్రైమ్ నంబర్ 1130, సిటీ క్రైమ్ బ్రాంచ్. మొదటి ముద్దాయి సాదిక్ బాషా కుమారుడు ముస్తఫా కమాల్, 43 సంవత్సరాలు. రెండో ముద్దాయి బంటు సత్యనారాయణ కుమారుడు సత్యనారాయణ, 49 సంవత్సరాలు. మూడో ముద్దాయి రామ్ కుమార్ శర్మ కుమారుడు పద్మనాభ శర్మ, 47 సంవత్సరాలు. నాలుగో ముద్దాయి ఫిలిప్స్ కుమారుడు థామస్ రాబర్ట్, 49 సంవత్సరాలు. ఇంతకు ముందు ఈ కేసు ఇదే కోర్టుకు వచ్చింది కదూ? Yes, Your Honor. You are appearing for? Prosecution as PP, Your Honor. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు, సుప్రీంకోర్టు ధృవీకరించి అపీల్ని తోసిపుచ్చాయి. Am I right? Yes, Your Honor. అదే కేసును మళ్ళీ ఇదే కోర్టుకు తీసుకురావడానికి కారణం? అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా. ఈసారి మిలిటరీ వాళ్ళు టేకప్ చేశారా? ముద్దాయి తన నిరపరాధిని నిరూపించుకునే అవకాశం లభించింది సెషన్స్ లో మాత్రమే కాదు, హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా. ఆ రోజు ప్రొడ్యూస్ చేయబడిన సాక్షులు, ఆధారాలు ముద్దాయి ప్రతికూలంగా ఉండడం వల్ల అతను శిక్షింపబడ్డాడు అవి తెలివిగా అని మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. దాన్ని ఈ కోర్టు అంగీకరించవలసిన అవసరం లేదు. I have something to say, Your Honor. Your Honor, ఇది ఒక నార్మల్ కేసు కాదు. అత్యధిక శిక్ష అయిన మరణశిక్ష విధించబడ్డ ఒక అమాయకుడి. సారీ, ముద్దాయి ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో కోర్టు ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు.
ఆ రోజు కోర్టు తప్పు చేసిందనా మీ ఉద్దేశం? తప్పు చేసిందని కాదు, తప్పుదోవ పట్టించబడింది అని చెప్తున్నాను. ద కోర్ట్ డజంట్ థింక్ సో. ఆ రోజు అతను ముద్దాయిని ఒకరు చెప్పారు, ఈ రోజు మీరు చెప్తున్నారు ముద్దాయి అతను కాదు వీళ్ళు అని. రేపు ఇంకెవరో వచ్చి వేరెవరో ముద్దాయిని చెప్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసు ఉద్యోగస్తులు ఇలా ముద్దాయిల్ని మారుస్తూ ఉంటే ఈ కోర్టు పరిస్థితి మరీ హాస్యాస్పదంగా తయారవుతుంది. కోర్టు సమయాన్ని వృధా చేయవద్దు. యువర్ ఆనర్, సారీ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. దిస్ కేస్ ఈస్ డిస్మిస్డ్. ఏంటిది? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? నేను దురదృష్టవంతురాల్ని. మన ప్రయత్నం మనం చేశాం కదా. ఫేట్ వాస్ అగేన్స్ట్ us. ఇట్ వాస్ హార్డ్ లక్. హార్డ్ లక్. జయసింహ, బిగ్ అంబిషన్స్, బ్యాడ్ పెర్ఫార్మెన్స్. ఐ ఫీల్ పిటీ ఆన్ యూ మ్యాన్. ఇటువంటి కేసుని టేకప్ చేయడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి ఉండాల్సిందే. నేను చూపించుండేవాడిగా దారి. ఆ దేవుడి అదృశ్య హస్తం, లూప్ హోల్స్. మహాభారత యుద్ధం కోసం దుర్యోధనుడికి ముహూర్తం పెట్టించింది ఎవరో తెలుసా? పాండవుల్లో ఒకడైన నకులుడు. నీ తలరాత నిర్ణయించే యుద్ధంలో నకులుడు చూపించిన అభిమానం నీ మీద నాకుంది. నేను పెట్టించేవాడిగా ముహూర్తం. నువ్వేగా చెప్పావు ఇతన్ని గెలవడానికి గొప్ప అదృష్టం కూడా కావాలి అని. ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి ఒక అద్దం తీసుకుని మొహం ఎదురుగా పెట్టుకుని నువ్వు చెప్పుకోవాలి, నాది పాపిష్టి జన్మ అని. అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. అయ్యో సార్, వెళ్ళిపోకండి. తమరి దివాళా మహాన్ నేను కొంచెం చూస్తా. ఆహా, 6 డబ్బాల వెలిగిపోతుంది. బామర్దే, నాదో చిన్న కోరిక. నేను కాసేపు నమ్ముకుంటా. జీవితంలో నాకు ఎలాంటి అవకాశం వస్తుందో రాదో, ఏదో చేసి తిప్పు. నేను నమ్మలేకపోతున్నా. చూడమ్మడు, ఇక వేళ నమ్ముకుని ఏం ప్రయోజనం లేదు. వేరే పని ఏదైనా చూసుకో. నా దగ్గరకు వచ్చావనుకో, ఐ లైక్ యూ పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్నే లోయలోకి నెట్టాలని చూస్తావురా లుచ్చోన్? పూర్తి కోర్టు చూపించిన ఔదార్యం వల్లే మీరిప్పుడు తప్పించుకున్నారు. ఊరికే ఎగిరెగిరి పడకండి. రాబోయే ప్రళయానికి ఇది హెచ్చరిక అని మర్చిపోకండి. నరకాన్ని చూపించే కాళరాత్రులు ముందున్నాయి మీ ఒక్కొక్కరికి. న్యాయం ఓడిపోయినా జయసింహ బతికే ఉన్నాడు. డేర్ హిమ్ నాట్, ప్రవోక్ హిమ్ నాట్, ఛాలెంజ్ హిమ్ నాట్. చూస్తాను. అలా చూసి చూసి నాకు ఛాన్స్ దొరికినప్పుడు నీ గుండెల మీద ఎగిసి తంతాను. లుచ్చా నా కొడక. హైవేలో యాక్సిడెంట్లో చనిపోయిన ఎవరి పాకెట్ అయినా కొట్టేయడానికి ఎంత పెద్ద దొంగ అయినా సందేహిస్తాడు. కానీ అది చేయడానికి కూడా వెనుకాడి మనస్తత్వం ఈ భూమి మీద ఒక